హాయ్ అందరికీ నమస్తే. వెదర్ చూసారా ఎంత మారిపోయిందో, చల్లగా చినుకులు కూడా పడుతున్నాయి. ఈ వాతావరణానికి చల్ల పునుగులు చేసుకుని తినాలని ఉందండి. కొబ్బరి పచ్చడి అంటే కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ. కొబ్బరి చట్నీ మనం ఇదివరకే చూపించేసాం కాబట్టి ఇప్పుడు నేను మీకు టమాటా చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. విజయవాడ అంటేనే చిన్న చల్ల పునుగులు గుర్తొస్తాయి కదా. కాబట్టి ఈ వాతావరణంలో మనం చల్ల పునుగుల్లోకి కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ వేసుకుని తింటుంటే ఉంటుందండి. అబ్బా మజారే మజా, అట్లా ఉంటుందన్నమాట. అందుకని మనం ఈరోజు చల్ల పునుగులు ఎలా చేయాలో సింపుల్గా మీకు ఇంట్లో అందరూ చేసుకునే విధంగా మీకు నేను చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకండి, ఈ వాతావరణంలో వేడివేడిగా సన్న పునుగులు, టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ కుమ్మేద్దామండి. ఓకే, ముందుగా మనం ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి గిన్నెలో వేసుకుందాం. తర్వాత అదే గ్లాసుతో 2 గ్లాసులు పెరుగు కూడా వేసేసుకుందాం. పెరుగు మాత్రం పుల్లగా ఉండాలండి, గుర్తుంచుకోండి. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు సోడా పొడి, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని బాగా కలుపుకొని అంటే బాగా ఇట్లా ఎత్తెత్తి కొట్టాలన్నమాట. అలా కలుపుకొని 1 గంట కానీ 2 గంటలు కానీ నానబెడితే పునుగులు లోపల గుల్లగుల్లగా చక్కగా వస్తాయి, మంచి టేస్ట్గా ఉంటాయి. ఓకే, చూసారండి, పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. దీన్ని పక్కన పెట్టేసి 1 గంట, గంటన్నర సేపు నానబెట్టేసుకుందాం. ఈ లోపల మనం టమాటా చట్నీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు టమాటా చట్నీ చేసుకుందామండి. ఈ టమాటా చట్నీకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. 4 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, ఒక 10 ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఒక 6 వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలిసి పెట్టుకోవాలి. 1 చెంచా జీలకర్ర, తగినంత కరివేపాకు, ఒక 2 చెంచాలు మినప్పప్పు. ఇవ్వండి మన టమాటా పచ్చడికి కావాల్సినవి పదార్థాలు. వీటిని శుభ్రంగా పొయ్యి మీద బాగా వేయించుకొని రోట్లో వేసి రుబ్బుకుంటే ఆ మజే వేరండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇవి వేయించేసుకుంటాను. ఓకే, రెండు చెంచాలు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మినప్పప్పు వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు, వెంటనే కరివేపాకు. ఒక్కసారి ఈ ఎండుమిరపకాయలు ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. వెంటనే ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 చెంచా పసుపు కూడా వేసుకుందాం. ఇదంతా బాగా మగ్గాలండి. కొద్దిగా నీళ్ళు పోసుకుని మూత పెట్టుకుని 1-2-3 నిమిషాలు బాగా మగ్గించుకుందాం. ఓకే, మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం, ఆడజన్మ సార్థకం. మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం. అమ్మ అనిపించుకొనుటే స్త్రీమూర్తికి గౌరవం. మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం. అమ్మ అనిపించుకొనుటే స్త్రీమూర్తికి గౌరవం. మూతి చూద్దామండి. టమాటాలు, ఉల్లిపాయలు బాగా మగ్గినాయండి. ఇప్పుడు వీటిని దింపేసుకుని రోట్లో వేసి బాగా రుబ్బుకుందాం. అమ్మా లేమ్మా తల్లి, నిండుగా తిని పడుకున్నావో, నేను కొద్దిగా టమాటా పచ్చడి రుబ్బుకోవాలి. కొంచెం ఇలా పక్కన పడుకోమ్మా, లేగవా, చలేస్తుందా? సరే కానీ నేను ఏడు కూర్చుంటా, కానీ అయితే నువ్వు అక్కడే ఉండో, నా పని ఏడు చేసుకుంటా నేను. ఓకే, నూరుతావా? హెల్ప్ చేస్తావా? హెల్ప్ చేస్తావా? పోతున్నావే సిగ్గుపడా, నీ సిగ్గు జమడా.
ఏమి గుమగుమలాడుతుంది టమాటా చట్నీ. విజయవాడలో చల్ల పునుగులు ఎక్కడెక్కడ బాగుంటాయో మీరు తప్పనిసరిగా కామెంట్లు పెట్టారనుకోండి. తినాలనుకునే వాళ్ళు విజయవాడ వచ్చినప్పుడు ఆయా సెంటర్లకు వెళ్ళి తింటారన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఎక్కడ బాగుంటాయో పునుగులు కానీ చట్నీలు కానీ టేస్టు అవి కనుక మీరు తప్పనిసరి కామెంట్లు పెట్టారనుకోండి, ఎవడో నాలాంటి అమాయకుడు తెలియని వాళ్ళు వెళ్ళి తింటారన్నమాట. ఓకే, మిక్సీలో వేసుకునే వాళ్ళకి బాగా మెత్తగా వస్తుందండి. నాకు రోట్లో కాబట్టి నాకు చేతనంత వరకు ఈ విధంగా రుబ్బాను. బాగా నలిగింది. ఇప్పుడు తీసి ఒక బౌల్లో వేసేసుకుందాం. పునుగులు వేగడానికి కావాల్సినంత నూనె పోసుకుందామండి. ఈ లోపల మనం ఈ పునుగుల పిండిని బాగా ఒకసారి కలుపుకొని నూనె వేడెక్కిన తర్వాత పునుగులు వేసేసుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి చిన్న చిన్నగా వదులుకుంటూ అన్నీ ఒకే కలర్ వచ్చేలాగా బాగా కాల్చుకోవాలి. పునుగులు అనేవి బియ్యం మినపప్పుతో కూడా కలిపి చేస్తారండి. అవి కూడా మంచి రుచిగా ఉంటాయండి. మినపప్పు బియ్యం నానబెట్టి రుబ్బుకుని కనుక వేస్తే ఆ పునుగులు అదొక రకమైన రుచి అనమాట. అవి కూడా చాలా బాగుంటాయి. ఇదిగో చూస్తున్నారు కదండి, ఇలా అన్నీ ఒకే రంగు వచ్చిన తర్వాత తీసేసుకుందాం. నేను కలుపుకున్న పిండి నాకు 4 ఆయిల్ వచ్చిందండి. అన్నీ ఒక కర్రల్లో బాగా కాల్చుకుని పక్కకు తీసేసుకున్నాను. చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో, కరెక్ట్గా వచ్చినాయి అనమాట అన్నీ. ఇదిగో చూడండి, లోపల చూసారా గొల్ల గొల్లగా పైన ఎర్రగా ఎంత బాగా కాలినాయో చూసారా. ఇలా ఉండాలన్నమాట పునుగులంటే. అబ్బా సూపర్. బెజవాడ పునుగుల మజాక, లోపల గుల్ల గుల్లగా భలే టేస్ట్గా ఉన్నాయి. సూపర్. టమాటా చట్నీ ఎందుకు ఇస్తారో తెలుసండి బెజవాడలో? ఇందుకే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఈ సల్ల పునుగులకి ఈ టమాటా చట్నీ సూపర్ టేస్ట్ కాంబినేషన్. అంత బాగుంటుంది ఇది. అబ్బా తింటే బెజవాడ పాత రోజులు గుర్తొస్తున్నాయండి. నిజంగా ఎప్పుడు నేను బెజవాడ వచ్చినా ఈ పునుగులు కంపల్సరీ తింటాం అన్నమాట. ఎందుకంటే ఈ టేస్ట్ మర్చిపోలేంది. టమాటా చట్నీ రుబ్బాను కదండి, నా చెయ్యి మంట పుట్టినా కానీ ఈ టేస్ట్ ముందు ఈ చెయ్యి మంట అంతా ఎదురు వెళ్ళిపోయింది. ఒట్టి టమాటా చట్నీ తినొచ్చండి, అంత బాగుంది ఇది. అందుకే సల్ల పునుగులకి టమాటా చట్నీ ప్లస్ కొబ్బరి చట్నీ ఈ 2 కాంబినేషన్ ఇస్తారు. సూపర్గా ఉంటుంది అనమాట. ఈ 2 ఇలా కలుపుకొని అక్కడ కొంచెం లూజ్ ఇస్తానండి, కానీ మనం లూజ్ చేయలేదు కదా. నాకు ఈ టేస్ట్ ఇంకా బాగుంటుందని ఇలాగే కలుపుకున్నాను. ఇలా టమాటా చట్నీ ఇలా కొబ్బరి చట్నీ 2 కలిపి ఎంత వస్తే అంత నిండా తీసుకోవాలండి.
అబ్బా టేస్ట్ అనేది ఇలా ఉండాలండి, ఇలా తింటేనే టేస్ట్. ఈ అరిటాకు ఇలా నాకాలండి. మీరు కూడా చాలామంది నాకే ఉంటారు, కానీ నాకైతే మాత్రం నా కోరిక తీరిందండి. చూసారా, ఇలా అరిటాకు అంతా ఇలా ఊడ్చుకుని పునుక్కు పెట్టేసుకుని ఈ చల్ల పునుగులు లూజ్ చట్నీ ఇస్తారు కదండి, అందులో ఈ నానితే దాన్ని మొత్తాన్ని పీల్చుకుని సూపర్ టేస్ట్ ఉంటుంది. అవన్నీ గుర్తొస్తాయండి ఇప్పుడు తింటుంటే. మీరు కూడా నాకే ఉంటారు కదండి, నిజం చెప్పండి. ఎన్ని అరిటాకులు నాకుంటారో చాలా చోట్ల. నేను మాత్రం టేస్ట్ బాగుందండి, అందుకే నాకేస్తున్నాను, ఏమనుకోవద్దు. చాలా తృప్తిగా తిన్నానండి. ఈ వాతావరణానికి ఈ టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, చల్ల పునుగుల కాంబినేషను అదుర్స్ బ్రహ్మాండం కుదిరిని. నేనైతే మాత్రం చాలా తృప్తిగా తిన్నాను. మీరు కూడా నేను ఎలా చూపించానో ఇదే కొలతల్లో కనుక ఇంట్లో చేసుకుంటే మీ పిల్లలు, మీరు కూడా, నేను నాకాను, మీరు ప్లేట్లు నాకుతారు. నిజమండి, ఇది కరెక్ట్. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.